Today's topic is conditions. Conditions we have if condition, else, and we have loops also like while and do while loop like that. Okay. So today I'm going to start about condition. I will give right click on the folder. Then we have options here. We have to select if condition. If condition. So we are able to see. We are able to see in that if condition, condition and then. So what I said, if the condition gets satisfied, then will work. If the condition is not satisfied, else it will work. So I will show you how condition will satisfy or not. For example, I'm checking in application this register button is visible or not. I'm checking this register button is visible or not. What condition I'm giving? What condition I'm giving? The register button is visible or not? Action mode is verify. I have same steps. I will copy paste that steps. Already I have module. Same thing I'm copy pasting here. I'm not drag and dropping. I have that step. So I'm checking now the condition. What I have to give condition. For example, login button. For example, login. I said register. Okay. Anything we can take. For example, login. This button is this option is available or not. I'm checking. I'm verifying. Maybe it is available. My condition will get satisfied. Then it will work. ఇప్పుడు ఒకవేళ నా కండిషన్ లో నేను ఏమని ఇచ్చాను లాగిన్ అనే బటన్ విజిబుల్ ఈక్వల్ టు ట్రూ వెరిఫై అని ఇచ్చాను. ఇది విజిబుల్ ఈక్వల్ టు ట్రూ వెరిఫై అయింది అనుకో కండిషన్ సాటిస్ఫై అయినట్టు. కండిషన్ లో ఇచ్చాను నేను ఆ స్టెప్. కండిషన్ సాటిస్ఫై అయినట్టు. కండిషన్ సాటిస్ఫై అయితే ఎక్కడికి వెళ్తాది? ఏం చెప్పాను? కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ లోకి వెళ్తాది. దెన్ లో సమ్ స్టెప్స్ ఇచ్చింటాం పర్ఫామ్ చేస్తుంది. దెన్ లో నేను ఏం స్టెప్స్ ఇస్తున్నాను? ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను స్టెప్స్ ఇంతకు ముందు క్లాసెస్ చెప్పినప్పుడు. సో రిలేటెడ్ స్టెప్స్ చూపిస్తాను అవి కూడా. ఏదైనా స్టెప్స్ అంటే మన అప్లికేషన్ సంబంధించినవి. సో దెన్ లో పేస్ట్ చేసుకుంటున్నాను నేను. ఆల్రెడీ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న మాడ్యూల్స్ ఈ స్టెప్స్. సో దెన్ లో ఏమి ఇచ్చాను? క్లిక్ ఆన్ రిజిస్టర్ అని ఇవ్వచ్చు, షాపింగ్ కార్ట్ పైన క్లిక్ చేయమని ఇవ్వచ్చు, విష్ లిస్ట్ పైన క్లిక్ ఇవ్వచ్చు, ఏమని ఇవ్వచ్చు. మనం జస్ట్ మన వెరిఫికేషన్ అనేది సాటిస్ఫై అయితే దెన్ లో స్టెప్స్ పర్ఫామ్ అవుతుందా లేదా అని మాత్రమే టెస్ట్ చేస్తున్నాము. ఓకే, ఎగ్జాంపుల్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఇఫ్ లాగిన్ ఈజ్ విజిబుల్, సో దెన్ క్లిక్ ఆన్ లాగిన్ ఆల్సో ఇవ్వచ్చు మనం దెన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, క్లిక్ ఆన్ లాగిన్ అని ఇద్దాం. క్లిక్ input. Okay, I will execute this now. నేనేం చెప్పాను? కండిషన్ అనేది సాటిస్ఫై అయితే దెన్ లోకి వెళ్తారు. దెన్ లో సమ్ స్టెప్స్ ఇచ్చుకుని ఉంటాము రిలేటెడ్ టు అప్లికేషన్ అని చెప్పాను. సో పాస్ అయింది. ఇక్కడ దెన్ అని లాగిన్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అయింది అంటే సాటిస్ఫై అయింది. వెరిఫికేషన్ అనేది కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. తర్వాత దెన్ లోకి వచ్చింది. ఒకవేళ మనకి వెరిఫికేషన్ అనేది సాటిస్ఫై కాకపోతే సేమ్ థింగ్ ని వేరే విధంగా చూపిస్తాను. ఎల్స్ యాడ్ చేసి సేమ్ థింగ్ ని వేరే విధంగా చూపిస్తున్నాను. ఈ వెరిఫికేషన్ అనేది ఒకవేళ సాటిస్ఫై కాకపోతే అంటే లాగిన్ అనేది మన సిస్టమ్ లో లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ లాగౌట్ ఇక్కడ లేదు కదా, ఇక్కడ లాగౌట్ ఆప్షన్ లేదు. దానికి నేను కండిషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రిమూవ్ చేస్తాను. ఇక్కడ లాగౌట్ విజిబుల్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తాను. వెరిఫై ఇచ్చానా? సో ఇప్పుడు ఏమైతుందంటే ఇది ఫెయిల్ అయిందనుకో, ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిందనుకో డైరెక్ట్ గా ఎల్స్ లోకి వెళ్తాది అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేస్తాను. ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ లోకి వెళ్తాది, కానీ మనం ఎల్స్ యాడ్ చేయాల. ఒకవేళ ఈ కండిషన్ అనేది పాస్ అయితే దెన్ లోకి వెళ్తాది. దెన్ లోకి వెళ్ళి నీకు కావాలి నువ్వేం ఆప్షన్ ఇచ్చితే అది క్లిక్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయితే దెన్ లోకి వెళ్తాది. దెన్ ఎలా క్రియేట్ చేస్తాము? రైట్ క్లిక్ ఆన్ ఇఫ్, ఇది దెన్ సింబల్, సారీ ఎల్స్ సింబల్, ఎల్స్ అనేది క్రియేట్ చేస్తాం. రైట్ క్లిక్ ఆన్ ఇఫ్, సెలెక్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఈ ఎల్స్ లో ఏమని స్టెప్ ఇస్తాను నేను? ఎల్స్ లో ఇది ఫెయిల్ అయిందనుకో
టెస్ట్ కేస్ రిలేటెడ్ గా సమ్ స్టెప్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాపీ పేస్ట్ చేసుకొని ఎల్స్ లో ఏమని ఇస్తానంటే సంథింగ్ ఏమైనా స్టెప్ ఇచ్చుకోవచ్చు, కానీ అది విజిబుల్ ఉండాలి ఆ స్క్రీన్ లో. ఓకేనా? ఎందుకంటే నేను ఆల్రెడీ నీకు చూపిస్తున్నా, ఫెయిల్ అవుతుందని మనకు తెలుసు. ఇది ఆల్రెడీ ఇది ఫెయిల్ అవుతుందని తెలుసు కాబట్టి నేను ఎల్స్ కూడా ఇచ్చుకుంటున్నాను. తెలియకపోయినా కూడా మనం టెస్ట్ చేయొచ్చు వర్క్ అవుతుందా లేదా అని. ఇక్కడ ఏం చెప్పాను? కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి దెన్ లేకి వెళ్ళింది. ఇక్కడ ఏం చెప్తున్నాను? కండిషన్ ఫెయిల్ అయితే దెన్ లేకి వెళ్ళదు, దెన్ లో స్టెప్స్ పర్ఫామ్ చేయదు, అది ఎల్స్ లేకి వెళ్ళే పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం, అది ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. పాస్ అయిందా చూద్దాం. ఎందుకు పాస్ అయిందంటే, ఎందుకు పాస్ అయిందని చెప్పిన నేనేం చెప్పాను? ఇక్కడ ఇది చూడు, ఇది ఫెయిల్ అయింది కాబట్టి, ఇది మనకి ఫెయిల్ అయింది, ఇక్కడ ఇంటూ మార్క్ చూపిస్తుంది కదా. ఇది ఫెయిల్ అయింది కాబట్టి డైరెక్ట్ గా ఎల్స్ వర్క్ అయింది. ఎల్స్ సమ్ స్టెప్స్ ఇచ్చాను, అది ఆల్రెడీ ఉంది మన స్క్రీన్ లో, సో వర్క్ అయింది. ఒకవేళ పాస్ అయింటే, ఈ కండిషన్ అనేది పాస్ అయింటే అది దెన్ లోకి వెళ్ళి పర్ఫామ్ చేసింది స్టెప్స్. కానీ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఎల్స్ లోకి వెళ్ళింది. అర్థం అవుతుందా నేనేం చెప్తున్నాను? అర్థమవుతుంది అక్క. నేనేం చెప్పాను? కండిషన్ అనేది సాటిస్ఫై అయితే దెన్ లో సమ్ స్టెప్స్ ఉంటాయి, అవి పర్ఫామ్ సమ్ స్టెప్స్ యాడ్ చేసింటాం మనం బేస్డ్ ఆన్ అప్లికేషన్ సంబంధించి సమ్ స్టెప్స్ యాడ్ చేస్తాం, వాటిపైన పర్ఫామ్ చేస్తుంది. అదే కండిషన్ అనేది ఫెయిల్ అయితే అది దెన్ లో పర్ఫామ్ చేయదు, డైరెక్ట్ గా ఎల్స్ లో పర్ఫామ్ చేస్తుంది. ఎల్స్ లో సమ్ స్టెప్స్ ఇచ్చుకుంటాం మనకి ఇష్టం వచ్చినవి, వాటిపైన పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ ఎల్స్ లో మనం మిస్టేక్ గా స్టెప్ ఏమైనా ఇచ్చినా కూడా అది ఇక్కడ వచ్చి ఫెయిల్ అవుతుంది, ఎల్స్ లోనే వచ్చి ఫెయిల్ అవుతుంది, ఇక్కడ ఫెయిల్ కాదు. ఇక్కడ పోయి ఫెయిల్ కాదు, దెన్ లేకపోయి ఫెయిల్ కాదు. ఒకవేళ ఇక్కడ పాస్ అయిపోయింది, ఇక్కడ ఫెయిల్ అయిపోయింది, డైరెక్ట్ గా ఎల్స్ లేకి వచ్చింది, ఎల్స్ లో సమ్ స్టెప్స్ ఇచ్చినాను, అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే అక్కడే ఉంటది అంతే. ఫెయిల్ అంటే చూపిస్తుంది కండిషన్ అనేది నాట్ సాటిస్ఫై అయింది, ఎల్స్ లోకి వెళ్ళింది సక్సెస్ఫుల్ గా, కానీ ఎల్స్ లో సమ్ స్టెప్స్ ఇష్యూ వల్ల ఫెయిల్ అయింది అని చూపిస్తుంది అంతే. అర్థమైంది కదా? ఇది క్లియర్ ఉంది కదా?